నమస్తే అండి. బాగున్నారా అందరూ? ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేస్తున్నానండి. అల్లం పచ్చిమిరపకాయతో క్యాబేజ్ వండుతున్నాను. అన్నీ రెడీ చేసుకున్నానండి. తురిమేసి ఉంచుకున్నాను క్యాబేజ్‌ని. ఇదిగోండి ఇలా సన్నగా తురిమామనుకోండి, ఇంకా మామూలుగా ఉడకబెట్టడం ఏం చేయక్కర్లేదండి. సన్నగా తురుముకున్నాం కదా, ఇలా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతాయి. ఉడకబెట్టక్కర్లా. అల్లం పచ్చిమిరపకాయ మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీలో వేసుకున్నాను. ఎలా చేస్తా ఏంటి అనేది చూదురు కానీ. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నానండి. తిరగమూత గింజలు వేసుకుందాం. శనగపప్పు, కొంచెం పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. మాడిపోకుండా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి. దీంట్లోనే పసుపు కూడా వేసేసుకున్నాం. క్యాబేజ్ తరుక్కుని వేసేసుకున్నామండి. ఇంత సన్నగా తరుక్కున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతుంది. సరిపోడు సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఏదైనా సింపుల్గా అయిపోయేవే చూపిస్తానండి. సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడే. ఒక నిమిషం మూత పెట్టామనుకోండి, కొంచెం మగ్గిపోతుంది కాబట్టి అప్పుడు కలపడానికి ఈజీగా ఉంటుంది. కరివేపాకు మర్చిపోయానండి వేసాను. చూడండి మగ్గిపోయిందండి. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు అల్లం పచ్చిమిరపకాయ తింటేనే మంచిదండి హెల్త్కైనా. అల్లం ఎక్కువ వాడతాం కాబట్టి మంచిది ఇలా రైనీ సీజన్లో అలాంటప్పుడు. మామూలు కారం కన్నా ఇలా అల్లం పచ్చిమిరపకాయ వాడామనుకోండి హెల్త్కి కూడా మంచిది. ఇంకా వేరే కారం వేయక్కర్లేదండి, ఈ కారమే సరిపోతుంది. ఇదంతా దీన్ని పట్టేదాకా ఒక్క నిమిషం మళ్ళీ ఉంచి కొంచెం మగ్గించుకుందామండి మూత పెట్టి. సింపుల్గా అయిపోతుందండి కూర. మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవడమే టైం పడుతుంది కానీ చేసుకోవడం ఈజీ. ఇది ఇంకొక మినిట్ ఉడకనిద్దామండి. అయిపోయిందండి కూర. ఇలా ఉంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు.
సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి, అల్లం పచ్చిమిర్చితో క్యాబేజ్ కూర రెడీ అయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చూపించాను కదా అంత ఈజీగా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.